యూవీ గ్లాస్ వేసుకోవద్దని చాలా మంది చెప్తున్నారు కదా, కానీ డిస్ప్లే పోతే ఎవడేస్తాడు డబ్బులు? సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు యూవీ గ్లాస్ వద్దు అని చెప్తున్నారు, కానీ దానికి సొల్యూషన్ అనేది ఎవరో చెప్పట్లేదు. సో సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. అది మనకి 15,000, 20,000, 25,000 పెట్టి మొబైల్స్ కొంటున్నాం. అలాంటి మొబైల్స్ డిస్ప్లే పోతే చాలా ఖరీదు ఉంటాయి అనమాట. మనం మొబైల్లో హాఫ్ ఆఫ్ ద కాస్ట్ అనేది మొబైల్ కాంబోస్ ఉంటాయి. సో అలాంటి కాంబో బ్రేక్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటో చెప్దాం. యూవీ గ్లాస్ వేసుకుంటే చాలా మందికి తెలుసు, పైన హోల్లోకి, కింద ఈ స్లాట్స్లోకి, ఈ బటన్స్లోకి యూవీ గ్లో వెళ్ళిపోద్ది, అది ఇబ్బంది పడుతుందని చాలా మందికి తెలుసు. వేసేటప్పుడు కరెక్ట్గా వేయకపోతే, కరెక్ట్గా వేస్తే ప్రాబ్లం ఏముండదు. సో ఇది 3 months ఒకసారి మార్చుకోవాలి, అదంతా అందరూ చెప్పేదే. అది కాదు, దీనికి సొల్యూషన్ ఏంటి? పేపర్ వేసుకున్నాం అనుకోండి, మనకు చాలా స్మూత్ ఉంటుంది టచ్ అనేది, కానీ పేపర్ అనేది కింద పడడం వల్ల ఈ కాంబోస్ అనేవి బ్రేక్ అవుతుంటాయి అనమాట. ఈ కాంబోస్ చాలా కాస్ట్ ఉంటాయి, అది కూడా చెప్పాను. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫుల్ గ్లూ గ్లాస్ అని ఉంటుంది అనమాట. ఆ గ్లూ గ్లాస్ గురించి ఎవరూ చెప్పట్లేదు. సో ఫుల్ గ్లూ గ్లాస్ అయితే ఎలా ఉంటుంది? యూవీ గ్లాస్ అందరికీ తెలుసు. ఈ లిక్విడ్ వేయడం వల్ల ఏమవుద్దంటే గమ్ము ఎక్స్పైర్ అయిపోద్ది. మనం 3 months కన్నా అబోవ్ ఉంచినట్టయితే గమ్ము ఎక్స్పైర్ అయిపోయి గ్లాస్ రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. సో అలా కాకుండా ఈ ఫుల్ గ్లూ గ్లాస్ అనేది ప్రతి షాప్కి వెళ్ళండి. ఆన్లైన్లో అనేది బుక్ చేసుకోవద్దు. మీ దగ్గర ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళి అక్కడ అడగండి. వాళ్ళ దగ్గర లేకపోతే ఆర్డర్ పెట్టి తెప్పించుకుని ఈ గ్లాస్ మాత్రమే వేయించుకోండి. సో యూవీ గ్లాస్ అనేది లిక్విడ్ యూస్ చేసి వేస్తారనమాట. అదే గ్లూ గ్లాస్ అనేది ఈ చిన్న కార్డ్ యూస్ చేసి వేస్తారు. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట ఈ ఫుల్ గ్లూ గ్లాస్ వల్ల. ఓకే, ఇది వేయించుకోవడం వల్ల మీ డిస్ప్లే ప్రొటెక్షన్ ఉంటుంది, ప్లస్ మొబైల్కి కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇది 1 year ఉంచుకున్నా, మీరు 2 years ఉంచుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఈ యూవీ గ్లాస్ అనేది 3 months ఒకసారి కంపల్సరీగా మార్చుకోవాలి. సో చాలా మందికి దీని గురించి తెలీదు, అందుకే వీడియో చేశాను. తెలిస్తే మనకి ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే ఎడ్జ్ మొబైల్స్ వాడే ప్రతి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. సో మొబైల్స్ అనేది చాలా బ్రేక్ చేసుకుంటున్నారు. అలా చేసుకోకూడదంటే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.